ఒకటే అంటే అన్నీ కూడా ఇంటర్మిక్సింగ్ ఉంది కనుక వాటన్నిటితో కూడుకున్న సమాధానం చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. ఈరోజు యుఎల్బీలను జిహెచ్ఎంసీలో ఎందుకు విలీనం చేశారని ప్రధానమైన అంశం అధ్యక్ష. మనం చూస్తే ఒకసారి ఇదంతా కూడా విభజిత పరిపాలన జరుగుతూ ఉంది. జిహెచ్ఎంసీలో తన పూర్వ మున్సిపల్ పరిమితులను దాటి విస్తరించడం, పరిసరాల ప్రాంతం ఉన్న అనేక యుఎల్బీలు నగర కేంద్ర భాగంలో వాస్తవంగా భేదం లేకుండా మారిపోయాయి. అయితే ఔటర్ రింగ్ రోడ్ లోపల మరియు దానికి ఆనుకొని ఉన్న కోర్ అర్బన్ రీజన్ అని ముఖ్యమంత్రి గారు దీన్ని కోర్ అర్బన్ రీజన్ ప్రాంతంగా దీన్ని మనం ముందుకు తీసుకెళ్లాలని. అయితే ఈ ప్రాంతంలో కింద ఉన్న 3 వేరు చట్టాలు ఉన్నాయి అధ్యక్ష. పరిపాలన తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం ఒకటి, అంటే ఔటర్ రింగ్ రోడ్ లోపడి ప్రాంతం అంత అధ్యక్ష. తెలంగాణ మున్సిపల్ చట్టం ఒకటి 2019, అదేవిధంగా ఇప్పుడున్న గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించిన కార్పొరేషన్ చట్టం 1955. ఈ విధమైన విభజిత మున్సిపల్ పరిపాలన కారణంగా సమగ్రమైన ప్రణాళికలు లేకుండా మెట్రోపాలిటన్ స్థాయి పౌర సేవలు సమర్థవంతంగా అందించలేకపోతున్నాము. ఆ క్రమంలోనే వీటన్నిటిని కూడా ఇంటిగ్రేట్ చేయాలి. ఆ ఇంటిగ్రేటెడ్ చేయ దాంట్లో ఉదాహరణకి చాలా పౌర సేవలు ఉంటాయి అధ్యక్ష. రహదారులు, డ్రైనేజ్, అదేవిధంగా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, మరి పెద్దలు చెప్పినట్టు ట్రాఫిక్ నియంత్రణ, తర్వాత ఎన్వైరన్మెంట్ పర్యావరణ పరిరక్షణ వంటి ఈ పట్టణానికి సంబంధించి ప్రజల సేవలకు సంబంధించి సమర్థవంతంగా ఎఫిషియెంట్గా ముందుకు సాగాలంటే ఒక సమగ్ర ప్రణాళిక అందియాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం తీసుకున్నాం అధ్యక్ష. అదేవిధంగా సర్వీస్ సేవలకు సంబంధించి కూడా యూనిఫామిటీ తీసుకురావాలి. ఇప్పుడు ఒకటి జిహెచ్ఎంసీలో పోలిస్తే ఆ పక్కనున్న పరిసరాల అర్బన్ లోకల్ బాడీకి సంబంధించిన మౌలిక సదుపాయాలు కానీ పౌర సౌకర్యాలు కానీ చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి, అసమానంగా ఉన్నాయి అధ్యక్ష. దానివల్ల నగరం అంతా కూడా ఒక్క స్థాయి పౌర సేవలు అందియాలనే ఉద్దేశంతో ఈ అవసరం ఏర్పడ్డది. రెండో అంశం అధ్యక్ష, రిసోర్స్ పూలింగ్ కూడా వేరు అర్బన్ లోకల్ బాడీస్ సంబంధించి పెద్ద స్థాయి పట్టణ మౌలిక సదుపాయ ప్రాజెక్టులకు సంబంధించి అమలు చేయడానికి సరి అయిన ఆర్థిక, సాంకేతిక మరియు పరిపాలన సామర్థ్యం లేకపోయింది. యూనిఫైడ్ అంటే ఏకీకృత మున్సిపల్ నిర్మాణం ద్వారా ఆర్థిక వనరులు కానీ, సాంకేతిక నైపుణ్యం కానీ మరియు సంస్థాగత సామర్థ్యాన్ని సమీకరించడం సాధ్యమవుతుందనే ఆలోచనతోనే ఈరోజు ఈ 3 గుళ్ళల సారాంశం అధ్యక్ష. దానికి తోడు ఒక ప్లాన్ గ్రోత్ కావాలి, ప్రణాళికబద్ధమైన అభివృద్ధి కావాలి. అన్ప్లాన్డ్ మరియు యాఫజార్డ్ పట్టణ విస్తరణను నివారించాలి. ఎట్టి పరిస్థితుల్లో వీ హ్యావ్ టు హ్యావ్ ఎ ప్లాన్డ్ అప్రోచ్ అనే ఉద్దేశంతో భూ ఉపయోగ నియంత్రణ, భవన నిర్మాణ కార్యక్రమాలు మరియు వాటికి సంబంధించిన ప్రక్రియ నగరమంతా కూడా సమగ్రంగా ఒక యూనిఫామిటీని తీసుకురావాలనే ఉద్దేశం. దానికి తోడు సిటిజన్ కన్వీనియన్స్, పౌరులకు సంబంధించిన సౌలభ్యం కూడా ఏ విధంగా అయితే అధ్యక్ష, ఈ విలీనంతో పౌరులకు ఒకే విధమైన పన్ను విధానం, యూనిఫామిటీ, నియమ నిబంధనలకు సంబంధించి సేవా ప్రమాణాలకు సంబంధించి ద్వారా సులభమైన పరిపాలన అందించడానికి ఈ విధంగా మనం ముందుకు తీసుకెళ్తా ఉంటాం అధ్యక్ష. దానికి తోడు సస్టైనబుల్ డెవలప్మెంట్, సస్టైనబిలిటీ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అధ్యక్ష. సుస్థిర అభివృద్ధి గురించి మొత్తం జిహెచ్ఎంసీ యొక్క మెట్రోపాలిటన్ స్వభావాన్ని గుర్తించి ప్రణాళికబద్ధమైన, స్థిరమైన మరియు సమగ్ర పట్టణ అభివృద్ధిని సాధించడానికి ఈ విలీనం
ఉపయోగపడుతుందనే ఆలోచనతో పాటు దానికి వెంటనే మరి ఒక ప్రక్రియ చేపట్టాలి. ఆ ప్రక్రియ చేపట్టాలంటే ప్రభుత్వ పరంగా ఒక పరిపాలన అనుమతి కావాలి. ఆ అనుమతి భాగంలోనే ఆర్డినెన్స్ తీసుకొచ్చాం. ఆర్డినెన్స్ సంబంధించి 27/6/2025 సర్క్యులర్ నెంబర్ 1 డిసెంబర్ 30, 2025 తర్వాత ఎందుకు తీసుకొచ్చాం ఈ ఆర్డినెన్స్ అంటే భారతదేశ రిజిస్ట్రార్ జనరల్ జనగణన కమిషనర్ వారు 27th మే అధ్యక్ష 2025 నాడు ఒక సర్క్యులర్ తీశారు. సెన్సస్ 2026 జనవరి నుంచి అంటే మొదలు కాబోతా ఉంది. జాగ్రఫికల్గా ఎక్కడైనా డిమార్కేషన్స్ కానీ వార్డ్స్ కానీ గ్రామాల వారి పరంగా కానీ లేకుంటే టెరిటోరియల్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి కూడా 31st లోపల ఫ్రీజ్ కావాలి అనే అంశం పైన భారతదేశ ప్రభుత్వం ఇచ్చిన ఈ ఆదేశానుసారం వెంటనే మనం అనుకుంటున్నాం కనుక సౌలభ్యకరమైన సుస్థిరంగా ఒక పట్టణానికి సంబంధించిన అభివృద్ధి జరగాలి కనుక ఈ కార్యాచరణ తీసుకున్నాం అధ్యక్ష. దీని విలీన ప్రక్రియ అందుకోసమే పూర్తి చేయాలని వార్డుల పునర్విభజన ఏదైతే డీలిమిటేషన్లు జోన్లు మరియు సర్కిల్కి సంబంధించిన వ్యవస్థీకరణ విషయంలో జనగణన అధికారులకు తెలియజేయడం కోసం ఈ ఆర్డినెన్స్ కూడా తీసుకొచ్చాం అధ్యక్ష. మరి చాలా మంది అడుగుతా ఉన్నారు సంప్రదింపులు జరగలేదు, సంప్రదింపులకు సంబంధించిన అంశం విషయంలో టెక్నికల్గా కూడా తప్పున్నదని, ప్రజాస్వామిక పద్ధతిలో ఒక డెమోక్రటిక్ ఎక్సర్సైజ్ జరగలేదని వారి అభిప్రాయం వెలుబుచ్చారు. సార్, జిహెచ్ఎంసి బాడీ మీటింగ్లో పెద్ద ఎత్తున చర్చించడం జరిగింది అధ్యక్ష. 25th నవంబర్ 2025 నాడు జారీ చేసిన తీర్మానం సంఖ్య 403 ద్వారా ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో లేకుంటే దాని పరిసరాల్లో ఉన్న 27 పట్టణ స్థానిక సంస్థలను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేయాలని కార్పొరేషన్ తీర్మానించింది అధ్యక్ష. దాంట్లో 65 మంది 65 our friends corporators have taken part in the discussions. I would like to bring before Janab Akbaruddin sir. సో ఇవన్నిటిని కూడా విలీనమైన యుఎల్బీలకు సంబంధించి నేను ఇవన్నీ పేర్లు ఉన్నాయి. మరి వీటితో పాటు ఈ తీర్మానాన్ని పంపించేందుకు కమిషనర్ జిహెచ్ఎంసీ అధికారం ఇవ్వడంతో పాటు మొత్తం విలీన ప్రక్రియపై అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించడానికి అనుమతించారు అధ్యక్ష జిహెచ్ఎంసీ వారు. ప్రస్తుతం విలీనమైన ఈ 27 యుఎల్బీలు ఎన్నికైన ప్రజాప్రతినిధి సంస్థలు లేరు. ఈ జిహెచ్ఎంసీ చట్టం ప్రకారం సాధారణ ప్రజలతో కూడా సంప్రదింపులు చేయటం జరిగింది అధ్యక్ష. ఈరోజు తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 2021లో సవరణ కూడా అయింది. దాంట్లో ఇలాంటి నిబంధనలు అందరితో సంప్రదించాలని నిబంధనలు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం 1950లో స్పష్టమైన నిబంధన లేకపోవడం స్థానిక సంస్థల విలీనానికి సంబంధించి చట్టపరమైన అసమానత ఏర్పడి ఈ లోపాన్ని సరిచేయాలని మున్సిపల్ చట్టం 2019 అదేవిధంగా 2018లో వారు ఈ సమానత్వం అనే చట్టాన్ని తీసుకురాకుండా జిహెచ్ఎంసీ చట్టాన్ని 1955లో అనే అవసరమైన సవరణని ఆర్డినెన్స్ ద్వారా మేము ప్రవేశపెట్టి ముందుకెళ్లటం జరిగింది అధ్యక్ష. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మరి పన్నులపై మార్పు ఏ విధంగా ఉండదు. భవిష్యత్తులో ఇతర నగరాల ఉత్తమ పద్ధతులను అనుసరించి సమగ్ర పన్ను పునఃస్థీకరణ చేయడానికి అవకాశం ఉంటే ప్రజలందరి ఆలోచన మేరకు ముందుకెళ్లటం జరుగుతుంది.
సాధారణ పౌరులపై అదనపు భారం ఉండదు. సాధారణ ప్రజలపై మేము పన్ను భారం వేయము. అవసరమైన వనరుల సమీకరణ గురించి చర్యలు తీసుకుంటాం. సార్, ఈరోజు వారు చెప్పారు 2053 స్క్వేర్ కిలోమీటర్స్ జిహెచ్ఎంసీకి సంబంధించి ఈ పట్టణానికి సంబంధించిన స్థానిక సంస్థల విలీనంతో మరో 6 జోన్ల పరిపాలన భారం గణనీయంగా పెరిగింది. ప్రజలకు మెరుగైన పాలన మరియు సేవలు నేరుగా అందించడానికి విలీనం మరియు వార్డుల పునర్విభజన అనంతరం విస్తృత వికేంద్రీకరణ చర్యలు డీసెంట్రలైజేషన్ ప్రాసెస్ విల్ బి టేకెన్ ప్లేస్. దీని ఫలితంగా 12 జోన్లు మరియు 60 సర్కిళ్లు ఏర్పాటు చేయబడుతుంది. దిస్ ఈజ్ ద ప్రాసెస్. హరీష్ బాబు గారు మాట్లాడుతూ ఉంటే ఇట్ ఈస్ నాట్ అబౌట్ సెంట్రలైజేషన్, వీఆర్ డూయింగ్ టూ మచ్ ఆఫ్ డీసెంట్రలైజేషన్. వీటిని తగిన విధంగా బలోపేతం చేసి వేగవంతంగా స్పందన కలిగి మరి ప్రజలకు మున్సిపల్ పరిపాలన వ్యవస్థను పటిష్టం చేయడానికి ఏర్పాటు చేయడానికే ముందుకెళ్తా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు ఈ ప్రక్రియ కొన్ని రోజులనే పూర్తయింది కాదు అధ్యక్ష. గత 1 సంవత్సర కాలంగా ప్రణాళికబద్ధమైన ఓ కార్యాచరణ తీసుకొని ఆ ప్రక్రియ భాగంలోనే మొదటగా మనం అనుకున్నట్టు కోర్ అర్బన్ రీజన్, ఈరోజు మనం పేర్కొన్నట్టు క్యూర్లో 56 గ్రామాలను 2వ సెప్టెంబర్ 2024న జారీ చేసిన ఆర్డినెన్స్ 3 ద్వారా విలీనం చేశాం. వి హావ్ సెట్ ద ప్రాసెస్. తదుపరి దశలో జనగణన జనాభా గణాంకాల సేకరణ, ప్రచురిత ఓటర్ డేటాను ఆధారంగా చేసుకొని ప్రస్తుత జనాభా అంచనా అంటే 2011 ప్లస్ ఇప్పటి వరకు వచ్చిన పాపులేషన్కు సంబంధించిన అంశాలను కూడా దృష్టిలో పెట్టుకొని జిఐఎస్ మ్యాప్లను తయారు చేసుకొని శుద్ధీకరణ చేయాలి. ప్రధాన భౌగోళిక లక్షణాలను గుర్తింపు లాంటి అంశాలను తీసుకొచ్చి ఐటరేటివ్ ప్రాసెస్ అంటే పునరావృత ప్రక్రియ ద్వారా మెరుగుపరిచారు. ఈ సమాచారాన్ని సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ పంపించి వారి నివేదికను ఇతర సూచనలతో కలిపి డ్రాఫ్ట్ ప్రతిపాదనలు కూడా ఖరారు చేశాం అధ్యక్ష. తెలంగాణ మున్సిపల్ కార్పొరేషన్ నిబంధనలు 1996 ప్రకారం దిస్ ఈజ్ అకార్డింగ్ టు ద గైడ్ లైన్స్. తెలంగాణ మున్సిపల్ కార్పొరేషన్ డీలిమిటేషన్ ఆఫ్ ద వార్డ్స్ 1996 యాజ్ పర్ this act 7 days we have invited objections, we have invited suggestions from the people and the people's representatives. మొత్తం 5,935 సూచనలు వచ్చాయి అధ్యక్ష. వాటిలో 1127 ఆమోదించారు. 516 సూచనలు భాగంగా మరింత ఆమోదించబడటానికి అధికారులు కసరత్తు చేస్తూ ఉన్నారు. సుమారు 27% సూచనలు మేము పరిగణలోకి తీసుకున్నాం అధ్యక్ష. దిస్ ఇస్ డెమోక్రటిక్ ప్రాసెస్. ప్రజా భాగస్వామ్యంతో జిహెచ్ఎంసీని 300 వార్డులుగా విభజించడం జరిగింది. ఈ డెమోక్రటిక్ ప్రాసెస్లో గౌరవ సభ్యులు అడిగినట్టు జిహెచ్ఎంసీకి సంబంధించి 16వ డిసెంబర్ నాడు జరిగిన సమావేశంలో 152 మంది కార్పొరేటర్ సోదరులు కానీ పార్టిసిపేట్ అయ్యారు. గౌరవ శాసనసభ్యులు కూడా కొంతమంది ఉన్నారు. 66 సూచనలు ఇచ్చారు అధ్యక్ష. దాంతోపాటు కొంతమంది ఆబ్జెక్షన్స్ కూడా చెప్పడం జరిగింది. ఆ క్రమంలో 146 మంది ఉన్న ఈ సభ్యులకు సంబంధించిన సమావేశంలో తీసుకున్న సూచనలను కూడా పరిగణనలోకి తీసుకొని ఆ సూచనలు కూడా మేము సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ కు ఒక పూర్తి స్థాయిలో రిపోర్ట్ తయారు చేయడానికి పంపించడం జరిగింది అధ్యక్ష. మరి తెలంగాణ మున్సిపల్ కార్పొరేషన్ 1996 ప్రకారం డ్రాఫ్ట్ వార్డుల సరిహద్దుల ప్రచురణ మాత్రమే తప్పనిసరి. వార్డు వారి జనాభా గణాంకాలు లేదా మ్యాపుల ప్రచురణకు ఎలాంటి చట్టపరమైన నిబంధన లేదు. దేర్ ఇస్ నో గైడ్ లైన్. రూల్ 4 ప్రకారం
సహజ సరిహద్దులు, భౌగోళిక లక్షణాలు మరియు ప్రాంతాల అనుసంధానం ఇవి ప్రధానమైన ప్రమాణాలు అధ్యక్ష. రూల్ 5లో పేర్కొన్న సార్ అందరికీ కూడా తెలుసు 10% జనాభా వ్యత్యాసం +10% ఆర్ -10% సాధ్యమైనంత వరకు పాటించాల్సిందిగా దీంట్లో పేర్కొనబడదు అధ్యక్ష. రూల్ 5లో జనగణన డేటా ప్రస్తుత పరిస్థితిని ప్రతిబింబించదు. చివరి జనగణన సెన్సస్ 2011లో జరిగింది. అప్పటి జనాభా సుమారు 78 లక్షలు కాగా ప్రస్తుతం అది సుమారు 1,34,00,000కి చేరుకుంది అధ్యక్ష. గత 14 సంవత్సరాల్లో ఈ కోర్ అర్బన్ రీజన్ జనాభా రెండింతలు పెరిగింది అధ్యక్ష. పాత డేటా ప్రస్తుత వాస్తవ పరిస్థితిని 2011 సెన్సస్ తీసుకుంటే వాస్తవ పరిస్థితిని అది రిఫ్లెక్ట్ చేయలేకపోతా ఉన్నారు. అంచనాలను ప్రచురించడం వల్ల అనవసర న్యాయ వివాదాలకు ఏర్పడే అవకాశం ఉంటుంది కనుక వీ హ్యావ్ టేకెన్ ఏ రేషనల్ బేసిస్ ఆఫ్ డిసైడింగ్ ద పాపులేషన్. 2011 తీసుకున్నాం. ఆ ప్రతిపాదిక మీద ఏ విధంగానైతే కోర్ అర్బన్ రీజియన్లో రెండింతలు జనాభా పెరిగిందో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మరి అక్కడున్న జోన్స్ వార్డ్స్ను విభజించడానికి ఒక సైంటిఫిక్గా ప్రాసెస్ తీసుకోవడం జరిగింది అధ్యక్ష. జియోగ్రఫికల్ లిమిట్స్ అంటే సరిహద్దులకు సంబంధించిన పై అభ్యంతరాలు మేజర్గా వచ్చిన అభ్యంతరాలు అధ్యక్ష మా ఆఫీసర్లు చేపట్టిన ఈ ప్రక్రియలో అభ్యంతరాలు ప్రధానంగా ప్రాంతాలకు సంబంధించిన అనుసంధానం, సరిహద్దులో స్పష్టత విషయంలో కానీ, పరిపాలనా సౌలభ్యం గురించి, అదేవిధంగా స్థానికులకు సంబంధించిన అవసరాలు పేర్లకు సంబంధించింది అంటే వార్డుకి ఏ పేరు పెట్టాలి, ఆ జోన్కి ఏ పేరు పెట్టాలా అనే అంశాలపై మరి అనేక సందర్భాల్లో వారికి విజ్ఞప్తులు వచ్చాయి. జనాభా వ్యత్యాసం ఖచ్చితంగా కాకుండా సాధ్యమైనంత వరకు మరి పాటించే ప్రక్రియను మా అధికారులు కూడా చేపట్టడం జరిగింది అధ్యక్ష. మరి గత జిహెచ్ఎంసీ డీలిమిటేషన్ ప్రక్రియ, ఆ జిహెచ్ఎంసీ డీలిమిటేషన్ ప్రక్రియ భాగంలోనే నేను కంపారిటివ్ టేబుల్ కూడా మా దగ్గర ఉంది. 10% సంబంధించి ప్లస్ ఆర్ మైనస్ ఏదైతే రూల్ 5 ఆ యాక్ట్కు సంబంధించిన అంశం విషయంలో మీరు 10% ప్లస్ అన్న తీసుకొని 10% మైనస్ అన్న తీసుకొని ఆ వార్డుకు సంబంధించిన అంశం విషయంలో ఈ వార్డుకు 3,000 ఉంటాయి, 5,000 ఉంటాయి, 20,000 ఉంటాయి, 50,000 ఉంటాయని నిర్ణయం చేయటం జరిగింది అధ్యక్ష. ఆ ప్రక్రియలో ఇంతకుముందు అక్బరుద్దీన్ గారు అడిగారు, కొన్ని సందర్భాల్లో కొన్ని వార్డ్స్లో అత్యధిక జనాభా ఉంది, కొన్ని సందర్భాల్లో తక్కువ ఉన్నాయని. సరే డెన్సిటీ ఎక్కడైతే ఉందో, డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఎక్కడైతే ఉందో ఆ పాపులేషన్కు తగ్గట్టు రేపు రాబోయే కాలంలో ఉదాహరణకి బార్డర్ ఏరియాస్, ఈ కోర్ అర్బన్ రీజియన్ సంబంధించిన బార్డర్ ఏరియాస్ చాలా వేగంగా విస్తీర్ణతో కూడుకొని అక్కడ కూడా మైగ్రేషన్ పెద్ద ఎత్తున పోతా ఉన్న సందర్భంలో అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆ వార్డుకు సంబంధించిన విభజన చేయటం జరిగింది అధ్యక్ష. సో రేపు ఈ వార్డుకు సంబంధించి అక్కడ 30,000 ఉన్నారు, చూస్తూ చూస్తూ ఓ 2 సంవత్సరాల్లోనే 50,000 అవుతా ఉన్నారు అధ్యక్ష. అందుకోసము డెన్సిటీ ఉన్న ఏరియాలో మనకు స్పష్టంగా ఉంది, ఇంకా కూడా పెరిగే అవకాశం తక్కువ ఉంటుంది అన్నప్పుడు దాని క్లాసిఫికేషన్ తీసుకొని ఎక్కడైతే సరిహద్దుల ప్రాంతంలో ఉంటున్న వారికి ఉదాహరణకు తెల్లాపూర్ తీసుకుంటే అధ్యక్ష 1 సంవత్సరం 2 సంవత్సరాల్లోనే డబుల్ అయ్యే అవకాశం ఉంది, కనబడతా ఉంది. అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి ఈ డీలిమిటేషన్ కోసం ఫామ్ 1లో ప్రాథమిక నోటిఫికేషన్ ప్రచురించడం జరిగింది అధ్యక్ష. అభ్యంతరాలు తీసుకున్నాం, సూచనలు కూడా తీసుకున్నాం. రాజకీయ పార్టీలకు సంబంధించి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నివాసితుల నుండి చాలా వరకు కూడా సూచనలు కూడా వచ్చాయి. వాటిలో 1127 పేర్లు మార్పు,
అదేవిధంగా సరిహద్దుల మార్పు మొదలైన వాటి కోసము సూచనలు అభ్యంతరాలు సక్రమంగా ఆమోదించబడ్డాయి అధ్యక్ష. ఈ ప్రక్రియ మరి పూర్తి స్థాయిలో ప్రజాస్వామిక విధానంలో ఒక యూనిఫామిటీని తీసుకురావాలని, ఎక్కడైతే ఫ్రాగ్మెంటెడ్ గవర్నెన్స్ చూస్తూ ఉన్నాం దాన్ని అధిగమించడానికి ఒక యూనిఫామిటీని తీసుకురావాలని, ఇంటిగ్రేటెడ్ సర్వీసెస్ ఇవ్వాలనే ఉద్దేశంతో యూనిఫామిటీ ఇన్ సర్వీస్ ఇన్ పెరిఫెరల్ యూఎల్బీస్ లో ఇవ్వడానికి, దాంతోపాటు రిసోర్సెస్ కూడా గ్రేటర్ హైదరాబాద్కు నిధులు ఎక్కువ ఉంటాయి, దాని పక్కనే ఉన్న యూఎల్బీకి నిధులు తక్కువగా ఉంటాయి. కానీ దట్ ఈస్ ఇట్స్ ఆల్మోస్ట్ ఏ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్ష. సో రిసోర్స్ పూలింగ్కి సంబంధించి దాంట్లో కూడా యూనిఫామిటీని తీసుకురావాలని, ప్రత్యేకంగా ఇవన్నీ చేయడానికి ప్రధానమైన ఉద్దేశం పౌర సేవలకు సంబంధించి, పౌరులకు సంబంధించి మౌలిక వసతులు కల్పించడానికి, త్రాగునీరు, అదేవిధంగా రోడ్లు, డ్రైనేజీలు మరి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో సస్టైనబుల్ డెవలప్మెంట్లో మరి సోదరులు చెప్పినట్టు డెఫినెట్లీ ఎన్వైరన్మెంట్ సంబంధించిన అంశం విషయంలో ప్రస్తావన వారు తీసుకురావడం జరిగింది అధ్యక్ష. మేము ఎందుకు చెప్తా ఉన్నామంటే అధ్యక్ష, ఈరోజు గౌరవ సభ్యులు చాలా విషయాలు మాకు దృష్టికి తీసుకొచ్చారు, వాటిని కూడా ప్రస్తావన చేయాల్సిన అవసరం ఉంటుంది అధ్యక్ష. దానం నాగేందర్ గారు ఈరోజు హౌ మెనీ ఎన్ని న్యూ కార్పొరేషన్స్ పెట్టబోతా ఉన్నారు సార్. ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో రిపోర్ట్ ఏర్పాటు చేసుకొని 3 కార్పొరేషన్లా, 4 కార్పొరేషన్లా, 5 కార్పొరేషన్లా అనే నిర్ణయం వచ్చిన తర్వాత తప్పకుండా అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది అధ్యక్ష. ఈరోజు ఎందుకు ఓన్లీ గ్రేటర్ హైదరాబాద్, చాలా మందికి ఏం అభిప్రాయం ఉంది, మొత్తం తీసుకొచ్చి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో కలిపారు, ఒక్కటే పెద్ద బాడీ ఉంటుంది, ఆ బాడీ ప్రక్రియలో ఎవరికి ఏ విధమైన డెసిషన్ మేకింగ్ ఉండకపోతుందేమో అనే అభిప్రాయంతో ఉన్నారు. కానీ ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ యాక్ట్కు సంబంధించి దాంట్లో విలీనం చేయటం, దీంట్లో 2 కార్పొరేషన్లు చేయాలన్నా, 3 కార్పొరేషన్లు చేయాలన్నా మీ అందరి అభిప్రాయాలను తీసుకొని ఈ ఏవైతే మేము బ్రాడ్గా సూచనలు చేశామో ఎందుకు ఈ ప్రక్రియ చేపట్టడం జరిగిందో దానికి అనుగుణంగా కూడా ముందుకు తీసుకెళ్తాం అధ్యక్ష. అదేవిధంగా నాగేందర్ గారు జ్యూరిడిక్షన్కి సంబంధించి, డెలివరీ డిపార్ట్మెంట్కి సంబంధించి, పోలీస్, వాటర్ బోర్డ్ జ్యూరిడిక్షన్కి సంబంధించి ఒకవేళ జోన్, దాని తదుపరి కార్పొరేషన్, అవన్నిటిని కూడా కోర్ట్ టర్మినల్స్ ఉంటాయి అధ్యక్ష. ఆ డివిజన్కు సంబంధించిన అధికారులు కానీ, ఆ డివిజన్కి సంబంధించిన ఫంక్షన్స్ కానీ వాటి కోర్ట్ టర్మినల్స్, ఆ ప్రాంతానికి సంబంధించే కోర్ట్ టర్మినల్స్ ఉంటాయి, డూప్లికేషన్ ఉండదు, రిడెండెన్సీ ఉండదు. ఆ విధమైన ప్రక్రియ చేపట్టి వీ వాంట్ టు గివ్ ఎఫెక్టివ్ అండ్ అకౌంటబుల్ అడ్మినిస్ట్రేషన్ అధ్యక్ష. ఈరోజు రెవెన్యూ పరంగా ఎట్లుంటుంది, ఎనర్జీ పరంగా ఎట్లుంటుంది అంటే ఆ విధమైన మరి కార్యక్రమాలు చేపడతామని నేను గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా చాలా విషయాలు గౌరవ అక్బరుద్దీన్ గారు ప్రస్తావనకు తీసుకొచ్చారు అధ్యక్ష. నేను అన్ని విషయాలు కూడా ఇన్ మై అవుట్లైనింగ్ ఆఫ్ దిస్ సబ్జెక్ట్ ఐ హ్యావ్ ఆల్రెడీ ఇండికేటెడ్. అక్బర్ సాబ్, యూనో ఏజెండా పెట్టలేదు, టేబుల్ ఐటెం పెట్టలేదు అని అన్నారు జిహెచ్ఎంసీలో. సార్, యాజ్ పర్ ద రూల్స్, యాజ్ యూ నో, బేసికలీ ఇట్ ఈస్ పర్మిసిబుల్ టు పుట్ ఎన్ టేబుల్ ఐటమ్. Yes. We haven't yet concluded on 3 corporations. We will all decide. Honorable Chief Minister would desiring to have a discussion with the Greater Hyderabad public representatives, and on the basis of that we will decide how many corporations we will be forming. Definitely I would agree with air quality index. This is absolutely alarming. Absolutely alarming. And in recent times we have seen in Delhi, all the institutions were closed, all the schools were closed. It went on beyond 600 AQI. And it was also mentioned here in recent times,
I have not seen the 311, but I heard about 121. But it's also very alarming. And for this, you know, the practice, if for the past 2 years, Adhyaksha, 2 సంవత్సరాలను చూస్తూ ఉంటే చీఫ్ మినిస్టర్ గారు, as the minister also holding the municipal administration, is trying to 174 is definitely alarming. Yeah, it's too alarming. Hyderabad Air Quality Index 174, definitely alarming, Adhyaksha. దీనికి సంబంధించి కూడా ఏ విధంగా ఫ్యూచర్ సిటీ ఎందుకు ఆలోచన చేస్తా ఉన్నాం అంటే సార్, ఒక్కటే ఈ ప్రాంతానికి సంబంధించి కూడా నెట్ జీరో సిటీగా ఎందుకు తీసుకొస్తున్నారు, పొల్యూషన్, అదేవిధంగా ఎయిర్ క్వాలిటీ, వాటర్ క్వాలిటీ సస్టైనబుల్గా ఉండాలనే ఆలోచన దృక్పథంతో, దాంతోపాటు మేము తీసుకున్న ప్రతి పాలసీ నిర్ణయం, ఫర్ ఎగ్జాంపుల్ వీ విల్ హ్యావ్ ఎ డిస్కషన్ ఆన్ హిల్ట్ పాలసీ ఆల్సో. వై we thought of moving industries from inside of the ORR to outside. As you rightly mentioned, the pharma, which is also causing much of the pollutants into whatever the tanks you have mentioned, it's also a concern for us. How do we control it? So these are all we are looking at, and definitely we would see that tomorrow we shouldn't become one more Delhi. We shouldn't become one more other state, you know, which they are known for congestion in traffic. Traffic also is a big issue. And public transport. Public transport విషయంలో అధ్యక్ష మొత్తం మొదటి ఫేజ్గా తీసుకుంది మెట్రో ఎక్స్పాన్షన్, ఓల్డ్ సిటీ మీదుగా హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కలిపే కార్యక్రమంతో పాటు రేపు ఆ వైపున్న మరి హైటెక్ సిటీ అటువైపు ఉన్న పూర్తి స్థాయిలో కలుపుకొని ఎయిర్పోర్ట్కి తీసుకోవడానికి. సో టోటల్ 360 degreesలో మెట్రో రైల్ ఎక్స్పాన్షన్కి మరి ఆచరణలో పెట్టాం. ఆ ప్రక్రియ భాగంలోనే ఈరోజు మెట్రో నడుపుతా ఉన్న వ్యవస్థ ఎన్ఓసి ఇవ్వకపోవడంతో దాన్ని ఏ విధంగా అధిగమించాలని ఆలోచన చేసి మరి ప్రభుత్వమే ఈరోజు మెట్రో పూర్తి స్థాయిలో దాన్ని స్వాధీనం పరుచుకొని కేంద్ర ప్రభుత్వ నిధులు తీసుకురావడానికి కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఒక కన్సార్షియంగా ఈ మెట్రోను పూర్తి స్థాయిలో డెవలప్ చేయాలనే ఉద్దేశంతో పోతా ఉన్నాం. మీరు చెప్పినట్టు ఈరోజు బస్సెస్ సంబంధించి బ్యాటరీ బస్సెస్, అండ్ రీసెంట్లీ ఆల్సో చీఫ్ మినిస్టర్ గారు మరి కేంద్ర ప్రభుత్వం ఇస్తా ఉన్న బ్యాటరీ బస్సెస్ సంబంధించి ఇంకా పెద్ద ఎత్తున పెంచే కార్యక్రమం చేయాల్సి ఉంది, చేస్తా ఉన్నాం. వి విల్ కన్సిడర్ అండర్ పాసెస్ కి సంబంధించి ఆల్రెడీ ప్లాన్ ఇస్ ఆన్ యాన్యువల్. టెండర్స్ హావ్ ఆల్సో బీన్ కాల్డ్ ఫర్ వేర్ ఎవర్ దేర్ ఇస్ అ కంజెషన్, especially for the traffic during the peak hours. Those places have been selected, and in fact right now I don't have that statistics where those the places have been selected. We would like to pass on the information to the honorable member. Signals definitely is an issue. I don't know about, we have just conveyed the signals issue what Guruddin ji bole. Mass transit ke vaste ke Adhyaksha, we are also taking this as on the priority and we will be going for. So in terms of you are mentioning about 7 days and 15 days or transforming to putting every effort to see that all the merge into a greater, we have done a exercise which is required, and in fact the basic emergency urgency in these classes we can only do the delimitation of this wards and zones till December 31st, because from the 1st of 2026 the census process has started. So till the census will be over, it may take a year or a year and a half, so that is the necessity of making these things happen, and this is for your kind observation. And Malreddy Rangareddy garu మాట్లాడుతూ ఉన్న సందర్భంలో వారు చెప్పిన అనేక అంశాలు, ఎందుకంటే చాలా సందర్భాల్లో కూడా వారు చెప్పారు. కొన్ని ఇబ్రాహీంపట్నం సంబంధించిన పెద్ద అంబర్పేట్, తుర్కయాంజాల, ఆదిపట్లకు సంబంధించి ఆ వార్డు సంబంధించిన విభజన సరిగా జరగలేదని ఆ ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు అధికారులందరూ కూడా కూర్చొని మరి ముందుకు తీసుకెళ్లడం కూడా జరిగింది. మరొకసారి పరిశీలన చేసి మీ దృష్టికి తీసుకొస్తామని కూడా
తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా